అపోస్తలుడైనటువంటి పేతురు క్రైస్తవ విశ్వాసాన్ని గురించి ఆయన అన్న విషయం నేను చెబుతాను వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం సాధారణ ముద్రణలో నూతన నిబంధనలో 214వ పేజీ చూడండి. ఇలా రాసి ఉంది, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఈ మాట అండర్లైన్ చేయండి. క్రైస్తవ విశ్వాసమునకు పేతురు భక్తులు పెట్టిన పేరేంటనంటే అమూల్యమైన విశ్వాసం, ప్రెషియస్ ఫెయిత్ అన్నాడు. క్రైస్తవులారా, మీ లోపల ఉన్న విశ్వాసం ఇది అమూల్యమైన విశ్వాసం అంటూ అంటాడు. చూడండి, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. కనుక దేవుని పిల్లలమైన మన అందరి జీవితంలో మనం కలిగి ఉండే ఈ విశ్వాసం పేరు అమూల్యమైన విశ్వాసం అంట. వింటున్నారండి? ఇది అమూల్యమైన విశ్వాసం. ఇక్కడ ఒక విషయం మీతో చెప్తాను వినండి. మన లోపల మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు, అలాగని ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన పంపిన తండ్రి యందు మన కలిగిన విశ్వాసం, దానికి ఆయన పెట్టిన పేరు అమూల్యమైన విశ్వాసం. నశించిపోయే సువర్ణం అది నశించిపోతుంది, కానీ మీ విశ్వాసం నశించిపోదు. ఇక్కడ పేతురు కంపారిజన్ మీరు గమనించారా? మన లోపల ఉన్న విశ్వాసాన్ని బంగారముతో పోలుస్తున్నాడు ఆయన. నరసాపురం పట్టణంలో ఉన్న బంగారం అంతా ఒక మైదానములోకి తెచ్చి, బాబు దీని విలువ కట్టండి అని కంసాలి వారిని పిలిచి దాన్ని పోగుపెట్టి తూనికలు వారికి ఇస్తే వారు తూనిక వేసేసి ఈ బంగారం యొక్క విలువిదండి అని చెప్పగలుగుతారు. కానీ నీ లోపల ఉన్న విశ్వాసానికి, అమ్మ వింటున్నారా, నీ లోపల ఉన్న విశ్వాసానికి దాని విలువ చెప్పండి అని అంటే ఈ విశ్వాసానికి విలువ కట్టలేమండి అని చెప్పాల్సిందేనట. నశించిపోయే సువర్ణంకి విలువ కట్టొచ్చు, కానీ నీ లోపల ఉన్న విశ్వాసానికి ఎవడు విలువ కట్టలేడు గనక అమూల్యమైన విశ్వాసము అన్నాడు. ఇవి కొంచెం లోపలికి వెళ్తాను. మన విశ్వాసానికి అమూల్యమైన విశ్వాసం అని ఎందుకు అనవలసి వచ్చింది? పేతురు భాషలోనే చూపిస్తాను రండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించినాడు. ఏమి విని మనం విశ్వాసములోకి వచ్చినాము అని అంటే అమూల్యమైన వాక్యాలు విని వచ్చాం. అనగనగా చెప్పే కథలు విని రాలేదు విశ్వాసములోనికి. ఒక పుక్కిట పురాణం విని రాలేదు విశ్వాసములోనికి. ఒక ఇతిహాసాన్ని విని ఈ విశ్వాసములోనికి మనం రాలేదు. దేవుడు మనుషులకు అనుగ్రహించిన అమూల్యమైన అత్యధికములైన వాక్య వాగ్దానాలు విని ఈ విశ్వాసములోనికి వచ్చాం. మన విశ్వాసం ఎందుకు అమూల్యమైనదంటే ఇది అమూల్యమైన వాక్యముని బట్టి వచ్చింది. అమ్మా వింటున్నారు కదూ? మన విశ్వాసం ఎందుకు అమూల్యమైనదో, పేతురు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందో చెబుతున్నాను. రెండో సంగతి చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక నేను చదువుతున్నాను, 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమగు రాయ్యగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఎక్కడికి వచ్చిన వాళ్ళం మనం? అమూల్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చాం. అమూల్యమైన వాక్యం విన్నాం, అమూల్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఎవరండి అమూల్యమైన వ్యక్తి అంటే? మనుషుల చేత విసర్జించబడిన వాడైనా, దేవుని దృష్టిగా ఏర్పరచబడిన వాడైనా, తన కుమారుడైన యేసుక్రీస్తే ఆ అమూల్యమైన వ్యక్తి. నా విశ్వాసం ఎందుకు అమూల్యమైనదంటే అమూల్యమైన వాక్యం వింటే వచ్చిందండి. నా విశ్వాసం ఎందుకు అమూల్యమైనదంటే అమూల్యమైన వ్యక్తి దగ్గరకు నన్ను తెచ్చిందండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కూడా సంగతి చెప్తాను వినండి. మన విశ్వాసం ఎందుకంత అమూల్యమైనది అంటే మళ్ళీ 1 పేతురు 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియుల, 18-19 వచనాలు.
1 పేతురు 1:18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగుదురు. మీ విశ్వాసం ఎందుకు అమూల్యమైనదంటే అది అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడినట్లుగా చేసింది. విచారకరమైన విషయం ఏంటనంటే, మన లోపల ఉన్న విశ్వాసం దాని అమూల్యత మనం ఎరగక, బంగారం కంటే విలువైనటువంటి మన విశ్వాసం యొక్క విలువని ఎరగక, మన విశ్వాస విషయమై పట్టింపు లేకుండా మనం బ్రతుకుతున్నాం. ఇది మనకు తగదు. శ్రమల గుండా ప్రయాణం చేస్తున్న క్రైస్తవులారా, మీ లోపల విశ్వాసం అది ఏమి విశ్వాసమో తెలుసా? అది అమూల్యమైన విశ్వాసం. అది ఎరగక మీరు బతుకుతున్నారేంటి అని రాశాడు పేతురు. అందుకు రాశాడు, మీ విశ్వాసం అమూల్యమైనది. కారణం అమూల్యమైన వాక్యం వింటే తెచ్చుకున్నారు. మీ విశ్వాసం అమూల్యమైనది. కారణం అది అమూల్యమైన వ్యక్తి దగ్గరకు నడిపించింది. మీ విశ్వాసం చాలా అమూల్యమైనది. కారణం అమూల్యమైన రక్తముతో మిమ్మల్ని కడుక్కునేలా చేసింది. మెట్టుగా మన లోపల ఉన్న విశ్వాసం అది చాలా అమూల్యమైనది. ఇప్పుడు నా ప్రశ్న, ఈ అమూల్యమైన విశ్వాసం అమూల్యమైనట్టుగానే ఉంచుకున్నామంటారా? ఈ అమూల్యమైన విశ్వాసం ఇది అమూల్యమైనదిగానే ఉంచుకున్నామని అంటారా? రండి, యేసు ప్రభు ఉన్న దినాలలో తన శిష్యులతో ఆయన చేసిన సంభాషణల్లోంచే మనం గమనిస్తే అమూల్యమైన విశ్వాసం ఎలా ఉంటుందో దానికి భిన్నంగా ఉన్న క్రైస్తవుల విశ్వాసాలు ఎట్లుంటాయో నేను కొంచెం ఒక పుస్తకంలోంచే చూపిస్తాను. అందరూ మత్తయి సువార్త పట్టుకోండి. అందరూ మత్తయి సువార్తను పట్టుకోండి. ఈ ఒక్క పుస్తకంలోనే విశ్వాసాల యొక్క స్థాయిలు చాలా స్పష్టంగా వ్రాయబడిన పుస్తకం అది. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. 30వ వచనం, నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపు చెయ్యును కదా. ఈ వచనములో మీకు కనబడే విశ్వాసం అది అల్ప విశ్వాసం. మీ విశ్వాసం అమూల్యమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుతుంటే, యేసుప్రభు వెనకాల తిరుగుతున్న ఈ శిష్యులు వారి విశ్వాసాన్ని అల్ప విశ్వాసంగా మార్చేసుకున్నారట. ఏమిటి వారి విశ్వాసం అల్ప విశ్వాసం అనడానికి గల కారణం అంటే, వాళ్ళ విశ్వాసంలో చింత మిళితమైపోయింది. Their faith mixed with worries. వారి యొక్క విశ్వాసం చింతలతో మిళితమైపోయిందండి. ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఏమి ధరించుకుంటాం, రేపేమి సంభవిస్తుంది అన్న చింత వీళ్ళ దగ్గర ఉంది. యేసయ్య అన్నాడు, ఆకాశ పక్షులు చూడండి అయ్యా, ఏం తింటామని అవేమి చింతిస్తున్నాయా? అవేమైనా దుక్కి దున్నుతున్నాయా? అవేమైనా నాట్లు పెడుతున్నాయా? అవేమైనా నీరు పోస్తున్నాయా? అవేమైనా కలుపు తీస్తున్నాయా? అవేమైనా కోత కోస్తున్నాయా? అవేమైనా తూర్పార పెడుతున్నాయా? అవేమైనా కొట్లలో కూర్చుకుంటున్నాయా? ఏ సమయానికి కావలసింది వాటికి ఆ పరలోక తండ్రి ఇస్తున్నప్పుడు పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మరి ఏం తింటామని ఊరిగా చింతెందుకు మీకు? పీటర్ సింగ్ అని ఒక అన్నగారు విజయవాడ ప్రసాదంపాడులో దేవుని సేవ చేసిన దైవజనుడు, ఆయన పాట రాశాడు, మన సేలని నీకెంతలో ఈ చింతలు, ఏమి తింటామని నీకెందుకే ఈ ఓ మనసా నీకే చింత, పక్షుల కంటే నువ్వు శ్రేష్ఠుడు కాదా అన్నాడు దేవుడు. అలాగనే ఏమి ధరించుకుంటాం అని చింత మీకెందుకు? అడవి పువ్వులను చూడండి, రంగురంగుల బట్టలు వేసి దేవుడు ఎంత అందంగా పులిమేశాడో వాటిని. కానీ ఈరోజు కొంతమంది అక్కలకు ఏ రంగు బట్ట కట్టుకుందామా, ఏ చీర కొనుక్కుందామని ఊరికే బట్టల మీద చింత. తీరా బట్టలో చీర కొనుక్కున్నాక ఈ మ్యాచింగులు గోల ఒకటి ఏడిసిందిగా.
దీనికి తగ్గ మ్యాచింగ్ లేకపోతే ఎవరైనా పీకకొస్తారేమో కానీ మొత్తానికి ఏ రంగు చేరో ఆ రంగువే అన్ని మిగిలిన కావాలంట. చింత దానివే వరి అయిపోతుంటుంది అక్క. వింటున్నారా? ప్రభు అంటున్నాడు, కొంచెం అడవి పూలను చూడండర్రా, దానికి అందమైన బట్టలు ఎవడేశాడు? అందమైన రంగులతో పులిమేసి మంచి బట్టలతో నేను అలంకరిస్తే అడవి పూల కంటే మీరు నలిగిపోయి వాడిపోయి మట్టిలో కలిసిపోయి అడవి పూల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మరి ఏమి ధరించుకుంటామని చింత ఎందుకండి మీకు? అమ్మ ఆలకిస్తున్నారా? ఏం తింటాం, ఏమి ధరించుకుంటామని చింత, రేపేమి జరుగుద్దు అని చింత. ఎవరైతే రేపటి తమ భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టుకోరో వారు రేపటి కొరకు భయపడతారు. మళ్ళీ చెప్పనా? ఎవరైతే తమ భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టుకోరో వాళ్ళు రేపటి కొరకు భయపడతారు. నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉంది అని విశ్వసించిన వాడు ఏం జరిగితే జరగని నా ప్రభు చూసుకుంటాడని నిబ్బరంగా బతుకుతారు. ఇప్పుడు చూడండి, ఏమిటి విశ్వాసం? అమూల్యమైన విశ్వాసం చింతకు వేరుగా ఉంటది. కానీ అల్ప విశ్వాసం చింతను కలిపేసుకుంటూ ఉంటుంది. వారి విశ్వాసములో చింత కలిసిన కారణం చేతనే ప్రభు అన్నాడు, ఏమన్నా అల్ప విశ్వాసులారా ఎందుకు అలా చింతిస్తున్నారు అన్ని జనుల్లాగా? ఏం తింటామని మీరు ఎందుకు చింత, ఏమి ధరించుకుంటామని మీకెందుకు చింత, రేపేమైపోతుంది అని ఎందుకు చింత? మీ విశ్వాసం దేవుని మీద పెట్టుకోలేదా మీరు? నా తండ్రి మీద మీరు విశ్వాసం కలిగలేరా అంటున్నాడు ప్రభు. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, అమూల్యమైన విశ్వాసముతో ఉండవలసిన మనం అల్ప విశ్వాసం ఎందుకు అయ్యామంటే మన విశ్వాసమునకు చింతను కలుపుకున్నాం. చింతలు. ఇది పక్కన పెట్టండి, మరొక సంగతి చూపిస్తాను రండి. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనానికి వస్తారా? ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూడండి ఏమి రాసిందో. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పినాడట. మళ్ళీ ఆ శిష్యులను అల్ప విశ్వాసులే అనవలసి వచ్చింది. ఏమైంది ఇప్పుడు వాళ్ళ విశ్వాసానికంటే? వాళ్ళ విశ్వాసములో ఫియర్ కలిసిపోయింది. అక్క చెల్లి తమ్ముడన్న వినండి ఈ మాట. విశ్వాసము భయము ఒక వరలో ఇమిడే కత్తులు కాదు. నీకు విశ్వాసం ఉంటే భయమును నువ్వు అధిగమించాలి. నువ్వు భయపడుతున్నావంటే నీ దగ్గర విశ్వాసం ఉందనే మాట అబద్ధమే. యెషయా చెప్పాడు ఆ మాట. నా ప్రసంగం కాదు ఇది. చూపించమంటారా? యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 12వ అధ్యాయం చూడండి ప్రియులారా, 2వ వచనం ఇలా ఉంది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నాకు నమ్మికుంది గనక భయం లేదు. ఈరోజు భయం ఉంది గనక నీకు నమ్మికుందని చెప్తే కుదరదు. ఇప్పుడు బాగా మీరు ఆలోచించండి, చెప్తాను. ప్రభు ఆ కొండ మీద ప్రసంగం చేసి తర్వాత పేతురత్త ఇంటికి పోయి ఆమెను స్వస్థపరిచి తర్వాత తన ముందుకు వచ్చిన మనుషులందరికీ స్వస్థతలు చేకూర్చి సేవలు చేసి బాగా అలసిపోయినాడు ఆయన. ఇప్పుడు ఆయన ఓడలో అదే ఆ ధోనిలో నిద్రపోతున్నాడు. మీరు బాగా వినండి, అడుగున నిద్రపోతున్నాడు. గాలి తుఫాను రేగింది సముద్రం మీద, అలలొచ్చి ధోనిని కొడుతున్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు ధోని మీద అల్లొచ్చి కొడుతున్నాయి. ఒక ధోని మునిగిపోయి చచ్చిపోయింది అనుకోండి, అడుగునున్న ఆయన ముందు చచ్చిపోతాడా? పైన 12 మంది చచ్చిపోతారా? పర్లేదు చెప్పండి, ముత్యాలు రాలిపోవు నోట్లోంచి. అడుగునున్నోడే ముందు చచ్చిపోవాలి కదా. సరే వినండి, అడుగు నిద్రపోతున్నాడు ముందు చచ్చిపోతాడా? పైన మెలకుగున్నోళ్ళు ముందు చచ్చిపోతారా? అడుగునున్న ఆయనే చచ్చిపోవాలి, ఎందుకు నిద్రపోతున్నాడు కాబట్టి. చేపలు పట్టుకున్న వాళ్ళ ముందు చచ్చిపోతారా? వడ్రంగిపోయినోడు ముందు చచ్చిపోతాడా? సముద్రం పక్కనే పుట్టి సముద్రం మీదనే బతికిన ఈ చేపలో ఎందుకు చచ్చిపోతారండి? కొంతసేపు ఏదనన్నా ఇస్తారు. ఈ వడ్రంగోడికి ఈత కూడా రాదు. చస్తే గిస్తే ఎవరి ముందు చావాలి అంటే అడుగునున్నోడు చావాలి, నిద్రపోతున్నోడు చావాలి, వడ్రంగ వాడే ముందు చావాలి. కాయనైనా ప్రశాంతంగా పడుకున్నాడు. ఎందుకనంటే నేను ఎలా చావాలో నా తండ్రి చిత్తం నాకు అర్థమైంది.
నేను చావాల్సింది సముద్రంలో మునిగి కాదు, ఆకాశానికి భూమికి మధ్యలో ఆ శిలువ మీద మనుషులందరి పాపమును నా మీద వేసుకొని నేను చావవలసి ఉంటే సముద్రంలో నేను చచ్చేవాడిని కాదని తండ్రి వాక్యాన్ని విశ్వసించిన యేసు ప్రశాంతంగా పడుకుంటున్నాడు. ఈ విశ్వాసంలో భయం కలుపుకునే వాళ్ళే ప్రభువా నశించిపోతున్నామని అరుపులరుస్తున్నారు. వినండి, ఒక విషయం చెప్తాను. ఈ రోజున క్రైస్తవుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. విశ్వాసం ఉందంటారు, ప్రతిదానికి భయమే. విశ్వాసం ఉందంటారు, ప్రతిదానికి భయమే. అంటే మీ విశ్వాసం అమూల్యంగా ఉంచుకోలేదు, అల్ప విశ్వాసంగా మార్చేసుకున్నారు. మీరు పరీక్షించుకోండి. మీ విశ్వాసం అమూల్యమైనదా లేక మీ విశ్వాసం అల్పమైనదా? విశ్వాసం లేదు, అవిశ్వాసం అనలేకపోతున్నా. అవిశ్వాసులైతే ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చుంటారు మీరు? కనుక అవిశ్వాసులారా అనడం లేదు, బట్ అల్ప విశ్వాసులారా అనడానికి కొంచెం బర్తికిస్తున్నానంతే. కాబట్టి ప్రియ మిత్రులారా వినండి, ఏది అమూల్యమైన విశ్వాసం? చింతకు వేరుగా ఉన్నది. ఏది అమూల్యమైన విశ్వాసం? భయముకు వేరుగా ఉన్నది. ఒకవేళ అవన్నీ కలిసిపోతే మన విశ్వాసం కాస్త అది అల్ప విశ్వాసములోకి దిగజారిపోతుందన్నమాట. 2 చూపించానుగా, 3 చూపిస్తాను రండి. ఇదే మత్తయి సువార్తలో 14వ అధ్యాయం మరో సంగతి చెప్తాను రండి ప్రియులారా. మత్తయి సువార్త 14వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం చదువుతున్నాను వినండి. 31వ వచనం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఏమిటండి విశ్వాసం అంటే? ఇది సందేహంతో కలిసిపోయిన విశ్వాసం. ఫెయిత్ మిక్స్డ్ విత్ డౌట్. సందేహముతో మిళితమైన విశ్వాసం, అది అల్ప విశ్వాసం అంటున్నాడు ప్రభు. కొంతమంది విశ్వాసం ఉంది అని అంటారు కానీ వీళ్ళ అనుమానాలు వీళ్ళ దగ్గరే ఉంటాయి. ఒక మంచి ఉదాహరణ చెప్తాను వినండి. యేసు ప్రభు పుట్టి పెరిగిన ప్రాంతాలకి ఆయన ఒక మారు వెళ్ళారు. తాను పుట్టిన పెరిగిన ప్రాంతాలను మనుషులందరూ వచ్చి, నువ్వు అద్భుతాలు చేస్తున్నావంటగా, నువ్వేదో పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నావంటగా, సరే మా ముందు ఏదైనా అద్భుతం చెయ్యి, మేము నమ్ముతాము అని ఆయన ఊరికే శోధిస్తా ఉన్నారు. ప్రియులారు, అక్కడ మత్తయి ఒక మంచి మాట రాశాడు. ఒక పేజీ ముందుకు తిప్పండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం చూస్తారా? మత్తయి 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. చెయ్యలేదా? చెయ్యలేడా? చెప్పండి అమ్మా. చెయ్యలేదా? చెయ్యలేడా? ఎన్ని అద్భుతాలైనా చేయగలడు, కానీ చేయటం లేదు ఇప్పుడు. ఎందుకనంటే వారి అవిశ్వాసమును బట్టి. సందేహము దేవుని కార్యాలకు అడ్డం. అనుమానాలు దేవుని అద్భుత కార్యాలకు అవి ఆటంకాలు. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు మీ విశ్వాసం గలవారమే అంటారు కానీ వారు లోపల అనుమానం ఉంచుకున్న కారణం చేత వాళ్ళు అల్ప విశ్వాసులై సోదరి స్నేహితులారా దేవుని కార్యాలు అనుభవించలేని వారు అవుతున్నారు. ఈ మధ్యాహ్నపు వేళ నీ విశ్వాసం అమూల్యమైనదేనా లేక మన విశ్వాసం అల్పమైపోయిందా? ఇప్పటికి 3 సంగతులు చెప్పాను. చింతతో మిళితమైన విశ్వాసం మంచిది కాదు. భయముతో మిళితమైన విశ్వాసం మంచిది కాదు. అనుమానంతో కలిసిపోయిన విశ్వాసం మంచిది కాదు. 4 చెప్తాను రండి. ఇదే మత్తయి సువార్తలో 17వ అధ్యాయానికి వస్తారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ప్రభు ఇలాగంటున్నారు, ఏమన్నా తెలుసు? అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును? ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. అక్కడేమో అమ్మ వింటున్నారా? అక్కడేమో పాత నిబంధన దైవజనులు కనబడ్డారు, వారితో సంభాషణ జరిగింది. అక్కడి నుంచి కిందకి దిగొచ్చేసరికి ఈలోగా ఎవరో ఒక తండ్రి తన బిడ్డను తీసుకుని వచ్చి, వీనికి దెయ్యం పట్టింది, జబ్బు పడ్డాడు, మీరు యేసయ్య శిష్యులు కదా, ఏదో చెయ్యండి అని అంటే, మరి ఏం ప్రార్థన చేశారు? యేసునామములను ఎన్ని ఊపులు ఊపారో వాడిని కానీ ఏ అద్భుతం జరగల.
అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నీ శిష్యుల దగ్గరగా నా బిడ్డను తెచ్చా, వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల అవుతుందేమో చూడు అంటే యేసు ప్రభు నోరు తెరిచి తన శిష్యుల వైపు చూస్తుంటున్నాడు, విశ్వాసము లేని దుష్టతరము వారలారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను? నా పరువు తీస్తున్నారా మీరు? విశ్వాసము లేని మూర్ఖతరం ఎంతకాలం నేను మీతో ఉండేది అంటే, వాళ్ళ విశ్వాసములో ఏమి కలిసిపోయింది అని అంటే అసమర్థత కలిసిపోయింది. అందుకే వారి విశ్వాసం కాస్త విశ్వాసమనే మూర్ఖతరం వారలారా అని ప్రభు సంబోధించినట్లుగా వాళ్ళ విశ్వాసం అల్ప విశ్వాసం అయిపోయింది. వినండి ప్రియమిత్రులారా, ఈరోజు విశ్వాసమని అంటారు, దేవుని కొరకు ఏ కార్యాలు చేయలేని అసమర్థులుగా సంఘాల్లో కూర్చుంటున్నారంటే నీ విశ్వాసం ఏం విశ్వాసం? ఇప్పుడు మిమ్మల్ని నేరుగా అడగనా, నీ విశ్వాసములోకి వచ్చిన తర్వాత నీ విశ్వాసమును బట్టి దేవుని కొరకు ఏం కార్యాలు చేయగలిగావు చెప్పు? నీ ఎబిలిటీ లేని మనిషిలాగా. వినండి ప్రియులారా, అనబిలిటీతో ఇవ్వండి విశ్వాసములో బ్రతుకుతున్న నీవు, నీ లోపల ఉన్న విశ్వాసం అది అమూల్యమైన విశ్వాసం అన్నట్లు అనుకుంటాం. ఓ కొరింథీ విశ్వాసులారా అని వారిని సంబోధించాడు. ఇప్పుడు బేతనీ చాపల వారలారా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీ విశ్వాసం అమూల్యమైనదేనా? చింతకు వేరుగా, భయముకు వేరుగా, సందేహానికి వేరుగా, అసమర్థతకు వేరుగా అది నిలిచిన విశ్వాసం అయితే మీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసమే, అనుమానించక్కర్లేదు. ఒకవేళ అలా విశ్వాసం బాగులేకపోతే, ప్రభా మా విశ్వాసం స్వస్థపరచవా అని అయినా ప్రార్థన చేసుకుందామండి. మధ్యాహ్నం తప్పేముంది? ప్రభా మా విశ్వాసంలో అంత హెల్త్ కనబడ్డంలా, మా విశ్వాసంలో అంత మెరుగైన స్థాయి కనబడ్డంలో బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడో చెప్పనా అండి? విశ్వాసము లేని ఏమంటే భ్రష్టులైన బిడ్డలారా రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నాడు. చూపించిన మాట ఇర్మియా గ్రంథానికి రండి, 3వ అధ్యాయంలో చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. ఈ మంచి మాట ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నామని రండి నా దగ్గరకు. విశ్వాసము లేని భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. భ్రష్టులారన్నాడని బాధపడకండి, పక్కనే బిడ్డలారా అంటున్నాడుగా. భ్రష్టులైన బిడ్డలారా, భ్రష్టులారన్నాడని కోపం తెచ్చుకుంటాం కానీ బిడ్డలారని ప్రేమించి పిలుస్తున్నాడని కొంతమందికి అర్థం కాదు. రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. మీ విశ్వాసానికి హీలింగ్ అవసరం. ఒంటికి హీలింగ్ కొరకు తంటాలు పడుతున్నారండి. ఈ తంటాలు బాగా క్రైస్తవుల దగ్గర పెరిగాయి కాబట్టే ఏమంటే హీలింగ్ క్రూసేడ్లు వచ్చినాయి క్రైస్తవ్యంలోనికి. స్వస్థత కోటాలు, జరిగిందేదో ఒరిగిందేదో జగమెరిగిన అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ కోటాలంటే బేతనీ చాపల వాళ్ళు ఏమండి బ్రదర్ స్వామి ప్రసంగికుడు అనే విషయం తీసేసి ఇవి ప్రతి సువార్త కూడిన టైటిల్ తీసేసి ఏమండి సువార్త, స్వస్థత, అద్భుత మాత్కార్యాల కోటాలని పెట్టి అందులో ప్రసంగికుడు బ్రదర్ పిఏ స్వామిని రాసి కిందనేమో ఏమంటే స్వస్థత వరము కలిగి, ప్రవచన వరం కలిగి, టరడరడ వరాలు కలిగిన వాడు వస్తున్నాడని చెప్పండి. మన బేతనీ చాపలు ఏం పట్టుద్ది నరసాపురంలో? కుమ్మేస్తారు జనం ఎక్కడికి వచ్చి. ఎందుకనంటే మన వాళ్ళందరికీ ఒంటి రోగం తగ్గించుకోవడం ఇష్టం ఉంది కానీ ఈ రోగం తగ్గించుకోవడానికి తపన లేదు. ఒంటి జబ్బు తగ్గించుకుంటారట, ఆత్మగా పట్టిన జబ్బుతోనే మిగిలిపోతారట. ఏ భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసము నేను బాగు చేస్తానన్నాడు. బైబిల్ దేవుడు ప్రేమతో మనల్ని పిలుస్తున్నవాడు. ఆయన ఏమంటాడు తెలుసా? టర్న్ అంటూ మీ, ఐ విల్ టర్న్ అంటూ యూ, డ్రా నియర్ టు మీ, ఐ విల్ డ్రా నియర్ టు యూ. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తానని ప్రేమతో పిలిచి మీ విశ్వాసం బాగు చేస్తానంటే ఇది బాగు చేసుకునే మనసు లేక ఒళ్ళు బాగు చేసుకుంటారట. కానీ ప్రియులారా
ఆత్మను బాగు చేసుకోరంట ఈనాటి మనుషులు. నేను ఎవరిని తప్పుబట్టాను అనుకుంటే అది మీ అజ్ఞానం అవుతుంది. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. సాతానుడు ఇంత చక్కగా మనం పెడతో పట్టించాడో కలిసి కళ్ళైనా తెరిచి చూస్తే బాగుంటుందని ఈ విషయాలు కొంచెం మోటుగా చెప్పాను అంతే. ఇప్పుడు చెప్పండి, పేతురు మన విశ్వాసాన్ని ఏమన్నాడు? పేతురు మన విశ్వాసానికి పెట్టిన పేరేంటి? అమూల్యమైన విశ్వాసం. దాన్ని అమూల్యమైనదిగానే ఉంచుకుందాం. ఒకవేళ అది అల్పమైపోతే అక్కడ నుంచి అవిశ్వాసానికి దిగజారిపోద్ది జగత్త. అల్ప విశ్వాసం కాస్త అవిశ్వాసానికి పోతుంది. అవిశ్వాసంలోకి వెళ్ళిన వాళ్ళు వినండి ప్రియులారా, వాళ్ళ చివరికి విశ్వాస భ్రష్టులైపోతారు అన్న వార్నింగ్ కూడా బైబిల్లో ఉందండి. వార్నింగ్ చదువుతారా? బాగుంటుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఎంత బాగుంటుందో. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవన అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. సాతానికి మన విశ్వాసములో మనల్ని పాడు చేస్తే ఇక అన్ని విషయాల్లో మన పాడు చేసినట్టే వాడు. సాతానుడు మన విశ్వాస విషయంలో పడగొట్టేస్తే మనల్ని అన్ని విషయాల్లో కూడా వాడు పడగొట్టేసినట్లే. ఈ కీలకమైన ప్రధానమైన విషయం గురించి కనీసం ఈ ప్రత్యేకమైన సువార్త కూడికల్లో బేతని చాపలుగొచ్చి కూర్చున్న మనమైనా కొంచెం మనసు పెడదాం ప్రియులారా. నా విశ్వాసం అమూల్యమైనదిగానే ఉందా? లోపలికి తొంగి చూడండి, అక్కడ యేసు ఉన్నట్టే మీ విశ్వాసం అమూల్యమైందైతే, ఆ లోపల యేసు ఉన్నట్లు అని మీరు అర్థమైతే మీరు భ్రష్టులు కానట్టే అని తేల్చేసుకోండి. ఎంతకంటే ఎక్కువ వివరించలేను, సమయం ఎక్కువైంది గనక. మొదటి మాట, పేతురు మాట, అమూల్యమైనది విశ్వాసం మీది. అమూల్యమైనదిగానే ఉంచుకోండి, అల్పమైనదిగానిగా ఉంచుకోకండి. ఒక మాట అయిపోయింది.